నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాళ కాళేశ్వరం సందర్శనకు సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు. మరమ్మతులకు జరిపే పరీక్షలపై అధ్యయనం. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ కోరనున్న ఏసీబీ. ఏపీలో కొత్త సర్కారుతో సఖ్యత పాటిస్తామన్న సీఎం. శ్రీవారి సేవలో తెలంగాణను భాగస్వామ్యం చేస్తామని వెల్లడి. రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ ధీమా. 9 ఖాయం. పోటాపోటీలో మరో 2 గెలుస్తామని విశ్వాసం. గాలిలో విమానం కుదుపులపై సింగపూర్ సర్కార్ విచారణ. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నట్లు ఎయిర్లైన్స్ వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు బ్యారేజీలను సందర్శించనున్నారు. సమగ్ర పరీక్షల తర్వాత ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ సహా మిగిలిన ఆనకట్టల మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని రాష్ట ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. బ్యారేజీల వద్ద పరీక్షలు కూడా స్థానిక సంస్థలు కాకుండా ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలచే చేయించాలని తీర్మానించింది. బ్యారేజీలకు పరీక్షల కోసం ఢిల్లీలోని సీఎస్ఎంఆర్ఎస్, పూణేలోని సిడబ్ల్యూపీఆర్ఎస్, హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సేవలను వినియోగించుకోవాలని రాష్ట ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కమిటీ సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇప్పటికే ఆయా సంస్థలను సంప్రదించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగా మొదట బ్యారేజీలను పరిశీలించాలని కోరింది. ఈ మేరకు సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు ఇవాళ 3 ఆనకట్టలను పరిశీలించనున్నారు. ఎన్జీఆర్ఐ ప్రతినిధులు కూడా 1-2 రోజుల్లో పరిశీలన చేసే అవకాశం ఉంది. 3 సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించిన తర్వాత ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పరీక్షల్లో కొన్ని వర్షాకాలం కంటే ముందే పూర్తి చేయాలని భావిస్తోంది. వర్షాలు పడి ఒకసారి బ్యారేజీల్లోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమవ్వగా మరిన్ని పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దెబ్బతిన్న కుంగిన 7 బ్లాక్లో మొత్తంగా 11 గేట్లు ఉండగా 8 గేట్లు మూసి ఉన్నాయి. బ్యారేజీ పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఆ బ్లాక్లోని 15వ గేటును శుక్రవారం ఎత్తగా మిగిలిన 7 గేట్లను ఎత్తడానికి పనులు చేస్తున్నారు. వరద ప్రవాహానికి గేట్ల మధ్యలో ఇరుక్కున్న చెత్తా చెదారం, మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. ఆ బ్లాక్ ప్రాంతంలో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. 16వ గేటును ఎత్తితే ఏర్పడే ఇబ్బంది, సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తుండగా గురువారానికి ఎత్తే అవకాశం ఉంది. వరద ప్రవాహానికి కొట్టుకుపోయి చెల్లాచెదురుగా ఉన్న సీసీ బ్లాక్ అమరిక, శాండ్ గ్రౌండింగ్ చేపట్టడానికి పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వరదను తట్టుకునేలా 7వ బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా నడుచుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడించారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం మనవడికి తలనీలాలను స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం సత్రం, కళ్యాణ మండపాన్ని నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు త్వరలో ఏపీ సీఎంను కలుస్తారని తెలిపారు. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు స్వామివారిని దర్శించుకుని 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము,
కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ 6 నెలల పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాస్ పుస్తకాలు క్యూలో పెట్టిన చిత్రాన్ని ఎక్స్లో పంచుకున్న కేటీఆర్ కాంగ్రెస్ తప్పులు అన్నదాతకు తిప్పలు ఆగడం లేదని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో కనిపించని కరెంటు కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడలను చూస్తున్నామని ఎద్దేవా చేశారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, పాత అప్పు కట్టలంటూ రైతులకు నోటీసులు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. రైతు బంధు కోసం పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం విశ్వాసంతో ఉంది. పోలింగ్ సరళి, పోల్ మేనేజ్మెంట్, నాయకుల ఫీడ్బ్యాక్ తదితర ఆధారంగా 2 అంకెల సంఖ్య రావడం గ్యారంటీగా కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 9 చోట్ల విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్న నేతలు పోటాపోటీగా ఉన్న స్థానాలు 1-2 అయినా కాంగ్రెస్ ఖాతాలో పడతాయని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది. 14 స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం పనిచేసింది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరగడం, ఆ తర్వాత కూడా కొందరు అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదు. అధికార పార్టీ కదా, ఊపుంటుందని సునాయాసంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు కొందరు ప్రచారం చేయడంపై జాప్యం చేశారు. అప్పటికే భాజపా, భారాసాలు ప్రచార జోరును పెంచి కాంగ్రెస్ కంటే ముందున్నాయి. టికెట్లు ఖరారు కాగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రచార వేగాన్ని పెంచినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అభ్యర్థులతో పోటీ పడలేకపోయారన్న భావన పీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే కొంప ముంచినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 64 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలతో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు జాతీయ స్థాయి భాజపా నాయకులు రాష్ట్రానికి రోజు మార్చి రోజు వస్తుండడం వల్ల ఆ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భాజపా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుని ధీటుగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా ప్రయత్నించింది. 400 స్థానాల్లో విజయం సాధించారని భాజపా ప్రచారం చెయ్యడమంటే రిజర్వేషన్ల రద్దు కోసమేనని, ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శనాస్త్రాలతో భాజపా దూకుడును సమర్థవంతంగా అడ్డుకోగలిగినట్లు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ నాయకులు అంచనాలలో మునిగి తేలుతున్నారు. పోలింగ్ సరళి, పోల్ మేనేజ్మెంట్, క్షేత్రస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా డబుల్ డిజిట్ గ్యారంటీ అని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని రాష్ట్ర నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. చేవెళ్ల, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ స్థానాలు భాజపా,
కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ ఎంఐఎం కైవసం చేసుకుంటుండగా కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో భాజపా ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో 1-2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డా కూడా డబుల్ డిజిట్ హస్తం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో భాజపా గట్టి పోటీ ఇస్తుండటంతో కేంద్రంలో భాజపా సర్కారు వచ్చినట్లయితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్ని బట్టి చూస్తుంటే ఉత్తర భారతదేశంలో భాజపాపై జనాలు నమ్మకం కోల్పోతున్నందున ఇండియా కూటమి విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడినట్లయితే రాష్ట్రానికి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కావలసినన్ని నిధులు కూడా తెలంగాణకొస్తాయని అంచనా వేస్తున్నారు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ పదవీకాలం ముగియడంతో సిబ్బంది ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. 2021లో ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 3 మాత్రమే పూర్తిస్థాయి ఉపకులపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత వీసీ మల్లేష్ పదవీకాలంలో యూనివర్సిటీ 12B గుర్తింపు సాధించింది. హైదరాబాద్ బోరబండలో 2 నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ మేరకు బోరబండలోని వెంకటేశ్వర క్లినిక్ నడుపుతున్న డాక్టర్ రాజమౌళి, ఏయూ హెల్త్ కేర్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్లు ఎంబీబీఎస్ చదివిన వారు కాదని, ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 2 డాక్టర్లను విచారించి నకిలీలుగా తేల్చారు. 2ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లా రాయికల్లో దొంగలు తెగబడ్డారు. ఎవరూ లేని సమయం చూసి విజయలక్ష్మి అనే మహిళ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. వస్తువులు చిందరవందరగా పడేసి బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో భవన నిర్మాణ పునాదిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనం కోసం తవ్విన పునాదిలో పడి విఠల్ నగర్కు చెందిన విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే విజయ్ మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ సమయంలో చుట్టూ ఫెన్సింగ్, ఇనుపరేకులు అమర్చకపోవడంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చేవారు సైతం భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యావరణ పరిరక్షక ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలో సిరిధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు విష సర్పాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఉందని సూచించారు. అంటే మనకు హాస్పిటల్ అన్ని సివిల్ హాస్పిటల్స్ లో యాంటీవినం ఉంది. అంటే అయితే పాము కరిచిన వెంటనే ఎవరు చనిపోరు. ఒక 45 నిమిషాల వరకు మనిషికి ఏం కాదు. ఈ లోపల ఫస్ట్ ఎయిడ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చి వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ముందు తరానికి మనం ఎలా అందించాలి, మనం ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నేచర్ కు దగ్గరగా ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు ఒక అవగాహన కలిగించడానికి ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ స్నేక్ అవేర్నెస్ షో కూడా మేము పెట్టడం జరిగింది. అన్ని పాములు విషం పాములు కాదు, ఒక 4 పాములే విషం పాములు ఉన్నాయి. నాగుపాము, కట్లపాము, రక్తపింజర, సాస్కేల్డ్ వైపర్ అని చెప్పి. మిగతా మనకు ర్యాట్ స్నేక్ ఏదైతే జేరుగొడ్డు అంటామో అది రైతులకు శ్రేయస్సు కోరి అది ఎలుకల్ని తినేటువంటి జేరుగొడ్డు, దాన్ని కూడా తెలియక చంపుతున్నారు. నీరు కట్టెను తెలియక చంపుతున్నారు. ఇట్లా పసరిక పామును కూడా చాలా మంది విషపు అనుకుంటారు. ఇవన్నీ కూడా విషరహితమైనటువంటి ఎన్నో పాములు ఉన్నాయి. ఒక 4 పాములే విషం ఉన్నాయని చెప్పి ఇక్కడ మేము అవేర్నెస్ ను కూడా కల్పించడం జరిగింది. గతంలో ఎదురైన అనుభవం, ఈ ఏడాది కాసిన తీవ్రమైన ఎండలు ఆ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనకు కారణమయ్యాయి. హైదరాబాద్లోని ఆటో వలాలకు కొత్త పోకడ అలవాటు చేయాలని, ప్రయాణికుల అలసట తీర్చాలని ఆ పెద్దాయన చేసిన ఆలోచన అందరినీ ఆలోచింపజేస్తోంది. సాటివారికి తోచిన సాయం చేయడంలోనే మనిషికి సంతృప్తి దొరుకుతుందనేది ఆ ఆటో డ్రైవర్ మాట.
మిత్రుడి సహాయంతో ఆటోకే ఓ సెటప్ చేసి కూర్చునేందుకు వస్తే ఎండ తగలకుండా ప్రత్యేక రూప్ సిస్టమ్ ఏర్పాటు చేసి చల్లని నీటితో ప్రయాణికుల దాహార్తి తీరుస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న హబీబ్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నడూ లేనంత విధంగా ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే హైదరాబాద్లో సాధారణ ప్రజలకు తాగునీటిని అందించాలని మహమ్మద్ హబీబ్ చేసినటువంటి ఒక ప్రయోగం పలువురిని ప్రశంసలను అందుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి మిగతా వాళ్ళు కూడా అన్ని చేసినటువంటి పనిని మెచ్చుకుంటున్నారు. నిజానికి అతను ఏం చేస్తున్నారో అతని మాటలోనే విందాం. ఈ ఆలోచన అంటే ఫ్రీ సర్వీస్ వాటర్ సర్వీస్ ఇచ్చాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? 4 ఏళ్ళ కింద నాకు ఇట్లా వర్క్షాప్ ఉండే 4 ఏళ్ళ కింద అది మిరాలం ట్యాంక్ దగ్గర ఇడ్లీ హోటల్ ఉన్నది. అక్కడ మా దోస్తులు ఉంటారు. అటు వస్తున్నాం పోతున్నాం కలవనికి వస్తుంటా అక్కడ ఒకటే డబ్బా నీళ్ళది ఉండే. అక్కడ పక్కన 2-3 కార్ఖానాలు ఉంటే అక్కడ జనాలు 10-15 జనాలు ఉంటే అర్ధ గంటలో నీళ్ళు అయిపోతుండే. ఎండాకాలంలో ఉండే అది. ఎండాకాలంలో అయితే హబీబాయ్ జరా జాకి పోయి ఒక డబ్బా నీళ్ళు తీసుకురా అంటే మంచిదని తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ అర్ధ గంట లోపలనే మళ్ళీ అయిపోయింది నీళ్ళు. అయిపోయిన తర్వాత అటు ఒక వేరే రోడ్డు నుంచి 2 జనాలు ఏమో 2 డబ్బాలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నీళ్ళు దొరుకుతుందని వచ్చిండ్రు. అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళిపోయిండు. అప్పుడే నా మెండ్లో వచ్చేసింది. మనం కూడా లోపల 2 డబ్బాలు పెట్టి ఇట్లా పైప్ కనెక్షన్ పెట్టి నల్ల పెట్టి ఇక్కడ నీళ్లు దాకిపిస్తామని ఇట్లా ఆలోచన చేసుకున్నా. ఆ సమాచారం వదిలేసి మళ్ళీ వేరే సమాచారం వచ్చే కొత్త సమాచారంకి ఎండాకాలంలో మాది నల్ల పెట్టేసిన నేను. రెండే సమాచారంలో ఇట్లా కూకోనికి ఇట్లా టేబుల్ పెట్టిన. ఇట్లా కూకొని తాగాలి. మళ్ళీ లేచినాక ఇది లేచిపోతాయి మీదికి. 2 డబ్బాలు పెట్టిన నీళ్ళ డబ్బాలు నీళ్ళు తాగటానికి. చల్ల నీళ్ళు పబ్లిక్కి పుణ్యం అవుతుందని తాగిపిస్తున్నాను నేను. మళ్ళా వేరే సమాచారంలో ఏమో మళ్ళీ ఇది సన్ రూఫ్ పెట్టేసిన. ఇది మా దోస్తు ఒక ఆయన రఫీక్ భాయ్ అని ఉన్నాడు, కార్ ఎలక్ట్రిషియన్. ఆయన నేను ఇద్దరు కలిసి ఆలోచన చేసుకుని ఇట్లా చేస్తామని ఆలోచన చేసుకుని ఇట్లా చేసిన తర్వాత ఆయన ఇట్లా మొత్తం ఆయనని ఫిట్ చేసిండు నాకు. ఇది ఈ సన్ రూఫ్ ఇట్లా పెడితే నీడలో కూకుని తాగాలి ఎండ ఉండేటప్పుడు అని. అందరు తాగి ఏమో చాలా బెస్ట్ పని చేసిన చాలా పని బెస్ట్ అని ఇట్లా అన్ని జనాలు ఇట్లా చెప్తున్నారు. పోలీసులు కూడా మంచి తాగినారు. పోలీసులు కూడా మంచిగా చేసినావు, చాలా మస్తు పని చేస్తున్నావు నువ్వు, చాలా పుణ్యం దొరుకుతుంది నీకు అని ఇట్లా పోలీసులు కూడా చెప్తున్నారు. వాటర్ చల్లయి వాటర్ ఉంది, చాలా మంచిగా ఉంది. కాకాతోని కలుస్తున్నా, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు నీళ్లు కూడా తాగినా చాలా మంచిగా నీళ్ళు ఉన్నాయి. వాటర్ కూడా చాలా రోడ్ మీద చాలా తక్కువ దొరుకుతాయి. నీళ్ళు ఉంటాయి, కుండ నీళ్ళు దొరుకుతాయి, లేదు. ఇవి అంటే డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఆయన ప్రేమతోని పంచుతున్నాడు. చాలా మంచి పని చేస్తున్నాడు. ఆయన సేవ చేస్తున్నాడు. ఇటువంటి మనుషులు ఇంకా చాలా మంది కూడా చేయాలి. ఈయన వీడియో చూసి కూడా అందరికీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ అంకుల్ చేసిన ఈ కొత్తగా ప్లానింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కానీ అంకుల్ ఏందేమో చాలా అలాగే ఉండినా కానీ మంచిగా చేస్తుండు. ఈయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా మంది ఇట్లనే పేదవాళ్ళకి, ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి నీళ్లు దొరకలేక చాలా ఏడుస్తారు. ఇప్పుడైతే వాళ్ళ కోసం మనం గిట్ట కొంచెం ఇలా అంకుల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసినామంటే మనకిట మంచి అందరూ ఆశీర్వాదం దొరుకుతుంది. గరీబ్ వాళ్ళకి ఇట్లాంటి కొత్తగా ఐడియాలు తీసుకుంటా వాళ్ళకి నీళ్లు టైంకి ఇప్పుడు కొంచెం మనతో ఏమవుతుందో అది తోచినంత మనం చేస్తే మనకు మంచి ఉంటుంది, వాళ్ళకి మంచి ఉంటుంది. శాస్త్రీపురానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ హబీబ్ ఖాన్ చేసినటువంటి ఈ ప్రయోగం పలువురు దాహం తీర్చడంతో పాటుగా పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరింత మంది ఆటో డ్రైవర్లకు ఈ ఆలోచనను చెప్తాను, వారు కూడా ఇదే విధంగా ప్రయోగం చేసి దాహాన్ని తీర్చే విధంగా చూస్తానని ఆటో డ్రైవర్ హబీబ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు వచ్చాయి. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ పగలగొట్టిన ఘటన ఇప్పటికే కలకలం రేపుతుండగా అదే రోజున అదే చోట ఓ మహిళపై దుర్భాషలాడిన వీడియో తాజాగా వెలుగు చూసింది. ఈవీఎం, వీవీప్యాట్ పగలగొట్టి పోలింగ్ కేంద్రం నుంచి బయటకొస్తున్న పిన్నెల్లిని ఓ మహిళ విధ్వంసంపై నిలదీశారు.
ఆగ్రహంతో ఊగిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ మహిళ వైపు వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ఇప్పటికే ఈసీ తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించింది.